బిడ్డా, ఈ వీడియో చివరి వరకు చూడు. నీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్లో తెలియచేయు. నీకు ఈ జీవితాన్ని ప్రసాదించింది నువ్వు ప్రశాంతంగా జీవించ, కాని నువ్వు డబ్బు సంపాదించే ఆలోచనలో నీ మనశ్శాంతిని కోల్పోతున్నావు. డబ్బుతో వస్తువులను మాత్రమే కొన, మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని మాత్రం పొందలేవు. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను, వాటి జోలికి నీ జీవితంలో వెళ్ళకు. మొదటిది, పరాయి స్త్రీలను ఎప్పుడూ కోరుకోకూడదు. నీ పిచ్చి కామమే నిన్ను కష్టాలలో ముంచేస్తుంది. నీ కోరికలను అదుపులో పెట్టుకో. మొదట నిన్ను నువ్వు జయించు, తర్వాత ఈ లోకాన్నే జయించవచ్చు. నిత్యం శివనామ స్మరణ చేయు, నీకు తోడుగా నేనుంటా. రెండవది, మద్యపానానికి దూరంగా ఉండు. అది నీ విచక్షణ జ్ఞానాన్ని దెబ్బతీసి నిన్ను బలహీనుడిగా మారుస్తుంది. మూడవది, జూదం జోలికి వెళితే నీ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. నీకు తెలియకుండానే ఊబిలో కూరుకుపోతావు. ఇతరులపై అసూయ పగ పెంచుకోకు. నీ మనసును నువ్వే ఇబ్బంది పెట్టుకోకు. స్నేహం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని స్నేహం చేయు. దుష్టులకు, మూర్ఖులకు దూరంగా ఉండు. ఎందుకంటే పాముకి పాలు పోసి నువ్వు ఎంత ప్రేమగా పెంచినా అది ప్రేమతో కసిగా కాటేసిన నీకు మిగిలేది మరణమే. నేను చెప్పే విషయాలు ఎంతమంది పాటిస్తున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. ప్రతిరోజు నా ధ్యానం చేయు. అప్పుడే నీ మనస్సు ప్రశాంతంగా ఉండి నీ సమస్యలకు పరిష్కారం కనుగొనగలుగుతావు. నీ మనసు ఆందోళన చెందినా, అశాంతితో నిండినా నా గుడి దగ్గర మౌనంగా కూర్చో, నీకు ఉపశమనం నేను కలిగిస్తాను. ఏ తప్పు చేయని నిన్ను అసలు కష్టాలలో నెట్టను. నీ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఎల్లప్పుడూ కంటికి రెప్పగా కాపాడుతాను. నన్ను నమ్ము బిడ్డా.